హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, మా పాప మటన్ కర్రీ చేయమంది. నేను ఈరోజు ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ సింపుల్గా అయ్యేలాగా చేస్తున్నాను. 1 కిలో మటన్కి 4 మీడియం ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే స్లైసెస్గా మంచిగా టేస్టీ వస్తుంది. మనము కిలో మటన్ తీసుకున్నాం కదా, కిలో మటన్కి 1 కప్ వాటర్ తీసుకోవాలి. వన్ టీఎస్పీ టర్మరిక్ తీసుకోవాలి. 4 టీఎస్పీ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. 4 టీఎస్పీ కొరియండర్ పౌడర్ తీసుకోవాలి. 2 టీఎస్పీ జీరా పౌడర్ తీసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా కలిసేలాగా ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉండలు లేకుండా మసాలాని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా స్టవ్ ముట్టించుకొని బౌల్ పెట్టుకున్న తర్వాత, నేను కిలో మటన్ తీసుకుంటున్నాను కదా, కిలోకి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నా. నేనైతే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీ చాయిస్, ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. కాకపోతే 8 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇది బాగా హీట్ రావాలి. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయింది. మనం తీసుకోవాల్సింది ఇగో బిర్యానీ ఆకు ఒక 2, దాల్చిన చెక్క 6, ఇక్కడ లవంగాలు 8, పెప్పర్ 8, ఇక్కడ ఇలాచీ నేను 8 తీసుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఇలా ఒలిచి పెడితే మనకి అంటే ఇట్లా ఎగరవు. వీటన్నిటిని కలపాలి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇగో ఇట్లా కలర్ చేంజ్ అయింది కదా, దాని తర్వాత మనం ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్ మనకి బ్రౌనిష్గా రావాలి. బ్రౌనిష్గా వచ్చే వరకు మనం పెట్టాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా పెట్టాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా పెట్టాలి. చూడండి, ఇలా రావాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు 4 టీఎస్పీ తీసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లోలో పెట్టి 2 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న మసాలా వాటర్ ఉంది కదా, ఇది వేసిన తర్వాత లోలో పెట్టి 2 to 3 మినిట్స్ మంచిగా వాటరు ఆయిల్ బయటకు వచ్చేదాకా, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూసారా అండి, ఇలా ఆయిల్ బయటికి రావాలి, సపరేట్ అవ్వాలి. అప్పుడు మంచి పచ్చివాసన పోయినట్టు. ఇలా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత, మనం కిలో మటన్ తీసుకుంటున్నాం కదా, ఇలా వేసేసి హై హీట్లో 2 to 3 మినిట్స్ మంచిగా కలపాలి. చూసారా, ఇలా కలపాలి హై హీట్లో 2 to 3 మినిట్స్. మనము ఇందాక హై హీట్లో 2 to 3 మినిట్స్ పెట్టాం కదా, పెట్టిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ ఉంచాలి, ఇట్లా మూత పెట్టి.
మనం 7 to 8 మినిట్స్ ఇట్లా మూత పెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకోండి 5 మినిట్స్కి ఒకసారి. మనకి 8 మినిట్స్ అయింది కదా, అయిన తర్వాత ఒకసారి కింద నుంచి పైదాకా కలపాలి మంచిగా. ఒకసారి కలిపిన తర్వాత నేను 6 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత లో హీట్లో 3 to 4 మినిట్స్ కలిపి మూత పెట్టి 3 to 4 మినిట్స్ ఉంచాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 TSP వేసిన తర్వాత మనము లోనే పెట్టుకొని 2 మినిట్స్ పెట్టాలి. అలా కలుపుకొని ఉంచాలి 2 మినిట్స్. మనం ఒకసారి కర్రీ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని వేడి చేశాను. మనము హాట్ వాటర్ యూజ్ చేస్తే ముక్క మంచిగా ఉడుకుతుంది, మసాలా పడుతుంది. అందుకు నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, చల్లటి వాటర్ కూడా తీసుకోవచ్చు. 3 కప్స్ తీసుకోవాలి. మనం వాటర్ పోసిన తర్వాత మీడియం హీట్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇంకొకటి, ఇది రైస్ మన కుక్కర్, ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే 4 విజిల్స్ రావాలి. ఇక్కడైతే నేను నార్మల్గా డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి మీడియం హీట్లో ఉంచి ముక్క 80% ఉడికేదాకా మనం చూసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మొత్తం. ఎయిటీ 80% మటన్ ముక్క ఉడికిన తర్వాత 2 ఆలులు మీడియం సైజ్ పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి ఇక మిగతా 20 మినిట్స్ ఉడికే వరకు ఉంచండి. అప్పుడు గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకో 1 TSP గరం మసాలా యాడ్ చేసుకోండి. మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా, అదర్వైజ్ గరం మసాలా. ఇందాక మీరు మటన్ ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటారు, 4 విజిల్స్ రావాలన్నా కదా. 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీడియం హీట్లో ఉంచి 1 TSP మటన్ మసాలా పొడి, అదర్వైజ్ గరం మసాలా పొడి వేసి కలిపి ఇంకొక మిగతా అది ఉడికించాలి. వీడియో మొత్తం తీసుకున్నా. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.